నమస్తే, డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దామచర్ల కుటుంబం ఆధ్వర్యంలో వేడుకల వనభోజనాలు. ఎస్బీఐ ఒంగోలు రీజనల్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన టౌన్ హాల్ మీటింగ్లో ఖాతాదారులకు మెరుగైన రక్షణతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మన్మయ్ పండాబ్ అన్నారు. వనభోజనాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఓటర్ల నమోదు పారదర్శకంగా నిర్వహించాలి. ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు సూర్యకుమారి ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనాల వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో జరిగిన వనభోజనాలకు వేలాది మంది హాజరయ్యారు. శాసనసభ్యులు దామచర్ల సతీమణి నాగ సత్యలత కార్తీక వనభోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేలాది మంది వనభోజనాల్లో పాల్గొన్నారు. కొత్తపట్నంతో పాటు ఒంగోలు నుండి అధిక సంఖ్యలో మహిళలు వనభోజనాలకు హాజరయ్యారు. కొంతమంది ఒంగోలు నుండి తమ సొంత వాహనాల్లో కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్కు రాగా అనేక మందికి బస్సులు ఏర్పాటు చేశారు. దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత తన ఇద్దరు కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మితో కలిసి నల్లూరి గార్డెన్స్కు వచ్చారు. అప్పటికే వందలాది సంఖ్యలో హాజరైన మహిళలు వారి వద్దకు వెళ్ళి పేరు పేరున పలకరించారు. కొంతమంది వారితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. కొంతమంది అయితే దామచర్ల జనార్దన్ ఇద్దరు కుమార్తెలతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. దామచర్ల పెద్ద కుమార్తె అనీషా లక్ష్మి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన తండ్రి గెలుపు కోరుతూ ఒంగోలు, కొత్తపట్నంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనీషా లక్ష్మిని అనేక మంది మహిళలు కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఎవ్రీవన్ కొంచెం గట్టిగా చెప్పట్లు. సో ప్లీజ్ రిక్వెస్ట్, మ్యామ్ అయితే డాన్స్ మీదకి వచ్చేసారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేశారు మా మేడం గారికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో ఆనందంగా డాన్స్ చేసేవాళ్ళు చేస్తుంటారు, ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తుంటారు. ఈరోజు మా మేడం గారు కాబట్టి అందరికీ సంతోషం, ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన లాస్ట్ ఇయర్ ఈరోజు కరెక్ట్గా కార్తీక మాసంలో గ్యాదర్ అయ్యాం అంతా ఇలాగే ఇక్కడ కొత్తపట్నంలో మనందరూ. ఆ రోజు అనుకున్నాం మళ్ళీ రేపొద్దున విన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇదే విధంగా అందరం కూడా గ్యాదర్ అవ్వాలని చెప్పని. ఈసారి జనార్దన్ గారి విజయం కోసం చాలా మంది కష్టపడ్డారు. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఎలక్షన్స్ అప్పుడు మేము ఎంత కష్టపడ్డామో మీరందరూ కూడా మా కుటుంబం లాగే అందరూ చాలా కష్టపడ్డారు. దాని అందరికీ చాలా థ్యాంక్స్. నాన్న గెలిచిన దానిలో మాదంత కృషి ఉందో మీద అందరిది కూడా ఉంది. మా అందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారా? మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవటం, ఒక మంచి కార్యక్రమం వనభోజనాలు పెట్టుకోవటం, అందరం కూడా కలిసి భోజనం చేయటం ఒక మంచి సాంప్రదాయంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఈ సంవత్సరం కూడా ఈరోజు అందరూ కూడా మీ అందరూ వచ్చినందుకు, అందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. పోయినసారి కూడా నేను చెప్పేటప్పుడు ఒకటే చెప్పాను, ఏ ఇబ్బంది ఉన్నా మొహమాట పడకుండా మీరు చెప్పండి. మీ కుటుంబం కూడా మా కుటుంబం మాదిరే, అందరం కూడా మనం ఒకటిగా కలిసి ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి నాకు చెప్పకపోయినా చిన్నవి చెప్పినా కూడా తప్పకుండా కూడా నా దృష్టి తీసుకొస్తుంది.
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కుటుంబం ఆధ్వర్యంలో నల్లూరి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనాల కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటాపాట కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కొంతమంది మహిళలు తమ వయస్సును కూడా పక్కన పెట్టి ఆటాపాటలతో అలరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఆయన సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీష లక్ష్మి, తనూజ లక్ష్మి వీటిని తిలకించారు. వీరితో పాటు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలువురు తెలుగుదేశం నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆనందంగా డ్యాన్స్ చేసేవాళ్ళు వేస్తుంటారు, ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తుంటారు. ఈరోజు మాత్రం మా సుబ్బలమ్మతోటి డ్యాన్స్ చేయించాలా. చేసుకుంటూ తదుపరి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మేడం గారు స్టార్టింగ్ నుంచి అలాగే నిలబడి ఉన్నారు. ఒక 2 మేడం స్టార్టింగ్ మేడం యశోద టీం ఎక్కడ ఒకసారి ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంక్ అందజేస్తున్న వివిధ పథకాల గురించి విస్తృతమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి బ్యాంక్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏసిపిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పిటి వెంకట్రావు, చీఫ్ మేనేజర్లు కె హారతి, ఎల్వివి నాగేశ్వరరావు, వేదన్ రాజేష్ బాబు, హెచ్ఆర్ మేనేజర్ ఏఎన్విఎస్ నళినీకాంత్, ఆర్ఓబి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ కె జానకిరామయ్య, స్థానిక చీఫ్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు పి వీరయ్య, రామారావు, భవానీ శంకర్ పాత్రో, వివేక్, వేమజాల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, అవినాష్ పెద్ద సంఖ్యలో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. Office also they are attending, so I am one of them. I am attending at Ongole. The purpose is, besides whatever products and services we are offering to our customers, so we'll get some feedback from them, and apart from that we have some presentation on digital fraud. So this is how we'll go about, and the purpose of this town hall meeting is that only. సో థ్యాంక్ యూ ఆల్. ఈరోజు ఈ టౌన్ హాల్ మీటింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మా కస్టమర్స్కి మా డిజిటల్ ప్రోడక్ట్స్ గురించి, మా అదర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడమే కాకుండా వేరియస్ ఫ్రాడ్స్ ఏదైతే డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయో డిజిటల్ ఎన్విరాన్మెంట్లో వాటన్నిటి గురించి అవగాహన కల్పించడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా సర్వీసెస్ మెరుగుపరుచుకుంటాము. యేసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన వలె ప్రేమ, దయ, కరుణతో జీవించాలని జనసేన పార్టీ నాయకులు రవిప్రియమాల్ అధినేత కంది రవిశంకర్ పేర్కొన్నారు. ఒంగోలులోని దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి అషేర్ పాల్ దైవ సందేశాన్ని అందించారు. అనంతరం సంఘం అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను కంది రవిశంకర్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన బాటలో భయభక్తులు కలిగి నడుచుకోవాలని రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యేసుదాసు, జయకుమార్, పి యోహాను, రాంబాబు, శ్రీనివాస్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. క్రిస్మస్ కి
మా ఆహ్వానం మన్నించి ముఖ్య అతిథులు చేసిన జనసేన పార్టీ నాయకులు అన్న శ్రీ కంది రవిశంకరరావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. మీతో నాకు ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు కల్పించడానికి మీ అందరికీ ఎంతో మంచి చేశారు. అన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని కారణాలు. అవన్నిటికీ అదే రోజు మంచి రోజు గుర్తుపెట్టుకొని రవిశంకర్ గారు ముందు ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు. అన్ని రకాల చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం ఆ కమిటీ చాలామంది ఉన్నారండి, చాలా పెద్దలు. వీళ్ళందరూ మంచి అభిప్రాయంగా సొంత వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తన ముందుకు తీసుకొస్తున్నారు. నా 2 ఎకరాల పొలం నాకు చూపించండి అంటూ ఎంఆర్ఓకు అర్జీ పెట్టుకున్న బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని తూర్పు కొప్పెరపాడుకు చెందిన కొర్రపాటి భూలక్ష్మి. పంగులూరు మండలంలో సర్వేయర్ల మాయాజాలం పంట కాలువలో హద్దులు చూపించి పంట కాలువను ఆక్రమించి పొలం సాగు చేసుకోమన్న సర్వేయర్. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని తూర్పు కొప్పెరపాడు సర్వేయర్ మాయాజాలంతో భూలక్ష్మికి చెందిన 2 ఎకరాల పొలం కొలతలు పంట కాలువలోకి చూపించిన సర్వేయర్ పంట కాలువను ఆక్రమించి పొలం సాగు చేసుకోమని సర్వేయర్ చెప్పడంతో అర్జీదారుడు పంట కాలువను ఆక్రమించలేక మండల తహసీల్దార్కు 2 ఎకరాల పొలం చూపించమని అర్జీ ఇచ్చారు. వారి పొలం నేను శాటిలైట్ సర్వేలో చేస్తే సరిపోలేదని చెప్పేసి మా పొలం ఉత్తరం వైపు ఉంటే వదిలేశారు. మా పొలం హద్దు పోయేసి పంట కాలంలో నిర్ణయించారు సార్. పంట కాలంలో ఇంకా ఎడ్జ్ అనమాట. అది ఇంకా అది దిగితే ఇంకా కాలు కింద పెడితే లోపలికి వెళ్ళిపోతాం. పంట కాలంలో ఆక్రమించి చేసినట్టు అవుద్ది. పంట కాలంలో హద్దులు నిర్ణయిస్తే మేము వ్యవసాయం మీరు చెప్పినట్టు చేసుకుంటాము అని చెప్పి అడిగితే రైతులు ఎవరు కూడా హద్దులు మార్చుకోవడానికి అనుకూలంగా లేదు 125 సర్వే నెంబర్లు అని చెప్పి సర్వేయర్ గారు నాతో అన్నారు. రైతులు సిద్ధంగా లేకపోతే మీరు సర్వే కిందకి వస్తారంటే యాజ్ పర్ రూల్ మీరు చేసుకుని రైతులు హద్దులు నిర్ణయించి వాళ్ళ అక్షంగా వాళ్ళు చూపిస్తే వాళ్ళే చేసుకుంటారు. హద్దు వేసి నార్త్ ఈస్ట్ హద్దు వచ్చేసి కాలువ ఎడ్జ్లోకి వెళ్ళిపోయింది సార్. నేనంటాను అది ఎన్ఎస్పి కాలువ వాడు ఆక్రమణ కిందకి వస్తుంది, ఆక్రమించను. హద్దులు కాలువ హద్దులు నిర్ణయిస్తే నేను మీరు అక్కడ దున్నుకోమంటే అక్కడ దున్నుకుంటాను. ఆ 2 ఎకరాల పొలం నాకు చూపిస్తే చాలని చెప్తాను. అంతవరకు సార్ ఇది. అందువల్ల నేను పూర్తి స్థాయిలో దీన్ని సర్వే చేయలేనని చెప్పేసి అన్ఏబుల్ టు సర్వే అని చెప్పి చెప్తాను సార్. సో మీకు 2 ఎకరాలు అనేదానికి మీ దగ్గర డాక్యుమెంట్స్ అంటాను నేనున్నాను, మీరు దున్నుకోండి, మీకేం భయం లేదు, భరోసా కూడా ఇస్తాను ఆయన. అది పరిస్థితి. అలాంటి కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమం విజయవంతం చేసిన కమ్మ సోదర సోదరీమణులకు హాజరైన ప్రముఖులకు సంఘం తరపున కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. వనభోజన కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా మంగళవారం కమ్మసేవ సంఘం కమిటీ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి కార్యక్రమానికి హాజరై తమ ఆశీస్సులు అందించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాజీ ఎమ్మెల్యేలు గుండపనేని అచ్యుత్, బాచిన చెంచు గరటయ్యలకు, వివిధ జిల్లాల నుండి హాజరైన కమ్మ సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి కార్తీక వన భోజన కార్యక్రమంలో దాదాపు 8,000 మంది కమ్మ సోదర సోదరీమణులు పాల్గొన్నారని తెలిపారు. భవిష్యత్తులో కమ్మ సేవా సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఒక కళ్యాణ మండపం, బాలికల వసతి గృహాల నిర్మాణం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తున్నామన్నారు. దాతలు పెద్దలు తమ కార్యక్రమాలను ఆశీర్వదిస్తే తాము మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తామన్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి కొత్త కమిటీని ఎన్నుకుని తాము ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, గౌరవ అధ్యక్షుడు చిటిపోతు వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు నాగబోయిన భాస్కర్రావు, అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు, ఉపాధ్యక్షులు పావులూరి బాపయ్య చౌదరి, వడ్లమూడి లింగయ్య, అబ్బూరి నవీన్, మహిళా అధ్యక్షురాలు వడ్లమూడి వెంకట సుజాత, సెక్రటరీ లింగంగుంట సాయి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల వెంకట నారాయణ, ట్రెజరర్ గార్లపాటి శ్రీనివాసరావు, స్పోక్స్ పర్సన్ రావుల పద్మజ, కోటపాటి కాశీరావు, కాట్రగడ్డ రఘుపతి, బెల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కమ్మవారి వనభోజన మహోత్సవానికి భారీగా వివిధ ప్రాంతాల నుండి
అశేష కమ్మ సోదరులు సోదరిమణులు హాజరయ్యారు. విజయం చేకూర్చారు. మా యువజన సభలాగా చిన్న గెట్ టుగెదర్ కమిటీ వారు పెట్టుకున్నాం. ఈరోజు ఏమన్నా లోపాలు ఏం జరిగినాయి, ఏది మంచి చెడు, ఇక ముందు కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం ఇతర కార్యక్రమాలు కూడా చర్చించడం జరిగింది. సభ్యత్వం కూడా భారీ ఎత్తున మేము సిద్ధం చేస్తున్నాం. సభ్యత్వంకి చిన్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంకా ఇతరతర కూడా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కమ్మవారి సేవా సంఘం ద్వారా కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశేషంగా కమ్మ సోదరి మనందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా రాబోయే కాలంలో మా సంఘం ద్వారా ఒక సంఘానికి ఒక కార్యాలయాన్ని, అదేవిధంగా కళ్యాణ మండపాన్ని, అదేవిధంగా బాలులకి హాస్టలు, బాలికలకి హాస్టలు ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ప్రణాళికలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దాతలు సహకరించి మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ విరాళాల రూపంలో అందించినట్టయితే ఈ కమ్మజనులందరికీ కూడా మేము సేవ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాం. అతిథులకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పిలవంగానే వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి, గెరటయ్య గారికి, లంకా దినకర్ గారికి, ఇంకా చుండూరు రవిబాబు అందరూ వచ్చినటువంటి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఇలాగే ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అతి తక్కువ టైంలో ఒక కమిటీ అనేది ఏర్పడి, కమ్మ సంఘం అనే ఒక కమిటీ ఏర్పడి వెంటనే ఒక ప్రణాళిక వేసుకొని మొన్న 24వ తేదీన కమ్మ సంఘ వన మహోత్సవ కార్యక్రమం అనేది మేము చాలా గ్రాండ్ సక్సెస్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అట్లాగే సత్య గారికి, మిగిలిన అక్కడికి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి మేము మా వంతు సహాయం చేస్తామని, అట్లాగే ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తామని, అట్లాగే ముందు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తామని మా కమ్మ సంఘం తరపున మేము నిస్వార్థంగా పనిచేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా సెలక్షన్ ఒంగోలు బొమ్మరిల్లులో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ హజీరా బేగం ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ జరిగాయి. 2024 డిసెంబర్ నెలలో జరిగే 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా బాలబాలికల జట్టు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో క్యారమ్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సుబ్బారావు, రిటైర్డ్ హెచ్ఎం రమణయ్య, పీఈటీలు వినోద్, బొమ్మరిల్లు ఆశ్రమ నిర్వాహకులు రాజ్యలక్ష్మి, ఖాసిం, ప్రజాగాయకుడు నూకతోటి శరత్బాబులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీలకు జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సింహాద్రి జ్యోతిర్మయ్య గారని చాలా గొప్పగా రాశారు. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. చిట్టి కూనలార మారేపటి పౌరులారా, చిట్టి కూనలార మారేపటి పౌరులారా. మీకోసం చదువులమ్మ గుడి తలుపులు తెరిచినారు. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెనా. ఈరోజు 68వ రాష్ట్ర స్థాయి పోటీల కోసం ప్రకాశం జిల్లా క్యారమ్స్ టీమ్ని సెలక్షన్ కమ్ ట్రయల్స్ని ఇక్కడ బొమ్మరిల్లు భాగ్యనగర్లో ఉన్నటువంటి బొమ్మరిల్లు వాళ్ళల్లో నైపుణ్యం సాధించిన పిల్లల్ని సెలెక్ట్ చేసి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున మన జిల్లా నుంచి వచ్చినటువంటి 100 మంది పిల్లలతోటి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాము రాష్ట్ర స్థాయి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాడి నుంచి మరియు మన విద్యాశాఖ మంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు
అలాగే క్రీడా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో డిఓగా కలెక్టర్ గారి గైడ్లైన్స్ తోటి మరియు డిఓ గారి నామ్స్ తోటి ఇక్కడ ఎస్జేఎఫ్ సెక్రటరీగా సెలక్షన్ ట్రయల్స్ని మా క్యారమ్ అసోసియేషన్ సార్ ఆధ్వర్యంలో వారి సలహా సూచనలతోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. చాలా బాగా నిర్వహించి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసి ఈ ప్రోగ్రాంని చేస్తామని తెలుపుకుంటున్నాను. ఈ బొమ్మరిల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ 15-20 మంది దాకా క్యారమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. బయట నుంచి కూడా వచ్చినా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదని ఇక్కడ ఈ బొమ్మరిల్ల ఆవరణలో జరపడానికి అజీరా మేడం గారు నిర్ణయించి పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 3 టీములను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టీములందరూ ఇక్కడే ప్రకాశం జిల్లా ఒంగోలులోనే రాష్ట్ర స్థాయి టోర్నమెంటు జరపడానికి కూడా రంగం సిద్ధమైందని చెప్పి సెక్రటరీ గారు చెప్తూ ఉన్నారు. క్యారమ్స్ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ బొమ్మరిల్లు చిల్డ్రన్ హోమ్లో పెట్టడము అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అట్లాగనే రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడే జరుపుతూ ఉన్నారు అనేది కూడాను మాకు ప్రకాశం జిల్లాగా చాలా గర్వంగా ఉంది. వీటిట్లో పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేసి మన జిల్లా సత్తాను కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మాకు తెలిసి ప్రకాశం జిల్లా నుంచి బొమ్మరిల్లు నుంచి నేషనల్ బ్రాంజ్ మెడల్ కూడా ఇక్కడి నుంచి సాధించడం జరిగింది. అంతర్జాతీయ సేవా సంస్థ వాసవి క్లబ్ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలను అందిస్తుందని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధా వెంకట సూర్యప్రకాశ్రావు తెలిపారు. వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ అధ్యక్షతన స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిద్ధా సూర్యప్రకాష్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జూన్ జూలై మాసంలో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమంలో 7 కోట్ల రూపాయలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో వాసవి క్లబ్ సేవలు ప్రథమ స్థానంలో నిలిచాయని తెలిపారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ, కార్యదర్శి పి నందకుమార్, కోశాధికారి గుర్రం సునీల్ కుమార్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న, గార్లపాటి బ్రహ్మానందం, దర్శి మనోహర్, చంద్రశేఖర్, పబ్బిశెట్టి వినోద్ కుమార్, పబ్బిశెట్టి గోవర్ధన్, నేరల్ల శ్రీనివాసరావు, మద్దు అరవిందలక్ష్మి, చీదల్ల వెంకట ప్రసాద్, భూమా శ్రీనివాసులు, రాధారమణ గుప్తా జంధ్యం, గుర్రం కృష్ణ, పొట్టి వీర రాఘవరావు, అమరా సతీష్, క్వాలిటీ ప్రొవిజన్స్ శివ, డి రాఘవరావు, కుప్పురావురి సింహ తదితరులు పాల్గొన్నారు. మాకు 10 నుంచి 20 వేల వరకు కూడా మా క్లబ్ సహకరిస్తూ ఉంటాడు. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంతా వస్తుంది. మన సిద్ధా సూర్యప్రకాష్ గారు 2026కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ మన ఇంటర్ ఒక 1,00,000 మంది మెంబర్స్తో సుమారు ఒక 10,000 క్లబ్లు వాసవి ఈరోజు మన పీవీఆర్ స్కూల్లో మన వాసవి క్లబ్ తరఫున బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అవి బుక్స్ వచ్చేటప్పటికి గైడ్స్, టెక్స్ట్ బుక్స్ అవి మొత్తం సుమారు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 10th క్లాస్ వాళ్ళు వచ్చేసి 120 మంది ఉన్నారు. 112 మంది స్టూడెంట్స్కి గాను ఈరోజు వాసవి క్లబ్ తరఫున మేము బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సుమారు ₹1,00,000 విలువ కలిగిన పుస్తకాలు మొత్తం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాసవి క్లబ్ తరఫున. అదేవిధంగా ఆ సీట్ బాక్స్ చేసిన వాళ్ళకి ఆ రోజు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు వచ్చేసి చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి వచ్చేసి 1080 కుటుంబ మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేసాం. అంటే ₹80 లక్షల విలువ కలిగిన మెటీరియల్ మనం జనాల్లోకి ఇవ్వటం జరిగింది. 10 మంది ఉపాధి కలిగిద్దనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా క్లబ్బులు ఎక్కువ వస్తే జనాలు కూడా ఎక్కువ మొబిలైజ్ చేద్దాం అనుకుంటున్నాము. జై వాసవి అండి. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మా సిద్ధా గారి మ్యారేజ్ డే అండి.
ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో 112 మంది విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. జై వాసవి. నా పేరు మద్దు అరవింద్ లక్ష్మి. నేను గత 6 సంవత్సరాల నుంచి వాసవి క్లబ్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. పిల్లలకి అన్ని దానాల కల్లా విద్యాదానం చాలా గొప్పదండి. విద్యార్థులు చక్కగా చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, అలాగే ఈ రోజుల్లో విద్య అనేది ఇప్పుడు పిల్లలు కూడా చాలా అవేర్నెస్ ఎక్కువ ఉందండి. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఈరోజు ఇచ్చి, ఈ కార్యక్రమంలో ఎవరైతే దాతలు ముందుకొచ్చి ఈ మెటీరియల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎవరైతే దాతలు వచ్చి ఆ మెటీరియల్ ఇచ్చినందువల్ల వాళ్ళకు కూడా మేము సన్మానం చేశారండి. మీ అందరితో కలిసి కార్తీక వన భోజనాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. కార్తీక వన భోజనాల్లో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి దామచర్ల మాట్లాడారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుందని, అభివృద్ధి ఏమిటో మున్ముందు చూపిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన వనభోజన వేడుకల్లో దామచర్ల ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో కలిసి దామచర్ల కుటుంబం వనభోజనం చేశారు. మా అందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారా? మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవటం, ఒక మంచి కార్యక్రమం వనభోజనాలు పెట్టుకోవటం, అందరం కూడా కలిసి భోజనం చేయటం ఒక మంచి సాంప్రదాయంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఈ సంవత్సరం కూడా ఈరోజు అందరూ కూడా మీ అందరూ వచ్చినందుకు, అందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 2-3 ప్రోగ్రామ్స్ ఉండేకి 12:45 నుంచి మొదలుపెట్టింది. దగ్గర ఒక 20 సార్లు ఫోన్ చేసి 1 గంటకి ఉండాలి అని చెప్పి. అప్పటికి అదేంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ దాని మీద రివ్యూ మీట్ పెట్టుకున్నాం. అటు నెల్లూరు నుంచి ఎస్సీలు, డిఈలు అందరూ వచ్చారు. దానికి 2 గంటల సేపు మనకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఆ మంచినీళ్ళు దాని మీద ఈరోజు అంతా రివ్యూ మీటింగ్ మాట్లాడుకొని వచ్చే ఒక 1/4 గంట 20 నిమిషాలు లేట్ అయింది. కాకపోతే 1 గంట లోపల వచ్చేవాడిని. తప్పకుండా కూడా అందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పటిష్ట భద్రత మధ్య గుంటూరు కోర్టుకు విజయపాల్. సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కేసులో A4 ముద్దాయిగా విజయపాల్ను గత రాత్రి 9 గంటల సమయంలో ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో అరెస్టు చేశారు. గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ప్రకాశం ఎస్పీ దామోదర్ ఒక సిఐ సిబ్బందితో పటిష్ట ఎస్కార్ట్ మధ్య గుంటూరుకు విజయపాల్ను తరలించారు. జనవరి 9 నుండి ఒంగోలులో తబ్లీగ్ ఇస్తిమా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి 1,00,000 మంది హాజరు. పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల 5 ఏళ్లకు ఒకసారి జరిగే మర్కజ్ హజ్రత్ నిజాముద్దీన్ వారి తబ్లీగ్ ఇస్తిమాకు ఒంగోలు వేదిక కానుంది. జనవరి 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరగనున్న ఇస్తిమాకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి 1,00,000 మంది ముస్లింలు పాల్గొననున్నారు. ఒంగోలు శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ రావు గెలిచిన మొదటిసారి ఒంగోలులో పెద్ద ఎత్తున ఇస్తిమా నిర్వహించారు. యాదృచ్ఛికంగా దామచర్ల 2వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఒంగోలులో ఇస్తిమా నిర్వహించాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరగనున్న ఇస్తిమాకు సంబంధించిన వాల్ పోస్టర్ను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ ఒంగోలులో 2వసారి ఇస్తిమా నిర్వహించడం ముస్లిం మత పెద్దలను అభినందించారు. జనవరి 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే ఇస్తిమాకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మున్సిపల్ పోలీస్ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, తెలుగుదేశం పార్టీకి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, ముస్లిం మత పెద్దలు హమీద్, పఠాన్ నజీర్, అమ్రుల్లా, అల్లాబక్షు, షేక్ రఫీ, జిలానీ, పఠాన్ మన్సూర్ ఖాన్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. రాయలసీమ జిల్లాలో అయితే ఏకపక్షంగా మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీకి మద్దతు చేయడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఏదైతే సంక్షేమ పథకం ముఖ్యంగా మన శాసనసభ్యులు ప్రభుత్వం తరఫున మా సహకారం ఇస్తే ఈ చిల్ల చెట్లని సామూల్యంగా ఈ కాలేజీ ఎలా ఉండాలా అనేది ఆ విధంగా తయారు చేస్తాం ఇన్షాల్లా. ఒకసారి ఇస్తామా మీకు ప్రోగ్రాం పెట్టుకోవటం, దాంట్లో పోయినసారి మా టైంలోనే అప్పుడు రావటం, అప్పుడు కూడా ఇట్లానే గ్రౌండ్కి వచ్చేసి మీకు కావాల్సినవి కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము కూడా చేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళా జనవరి 9, 10, 11 3 రోజులు అటు నెల్లూరు ఇటు ప్రకాశం ఉండే మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో 1,00,000 మందితోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సిన పరిస్థితులు ఏం కావాలి, మనకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక కార్యక్రమాన్ని పెట్టినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ సారి రంజాన్కి వచ్చినప్పుడు ఏంది ఇట్లా కూర్చొని ఉన్నారు ఏంది అంటే ఇక్కడ ఇది ఫ్లోర్ కావాలి అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఫ్లోర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కల్లా చేస్తామని చెప్పి చిత్తశుద్ధితో చేసాం. రాజకీయం కోసం కాదు, లేకపోతే ఓట్లు అనేది కాదు. ఓట్లు అనేది ఎవరి మనస్తత్వానికి పనిచేసేదాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మీకుండే సమస్యలను బట్టి ఆ రోజుండే మంచి చెడు ఆలోచించి చేసే పనులు రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు. కానీ మనం చేయాల్సిన ధర్మం ప్రకారంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పనిచేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా మీకు ఎట్లా ఏదైతే ఇవన్నీ ఉన్నాయో పైన నేను కూడా మానిటరింగ్ చేసుకుంటా. మీరు నాకు కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా నాకు కూడా చెప్పండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు, మనం మాట్లాడిందంతా కూడా విన్నారు. కాబట్టి మీరు కమిటీ వాళ్ళు పోయి మీరు మాట్లాడుకున్నారు అంటే తప్పకుండా కూడా మీకు స్పందిస్తారు. రేపు నుంచే పనులు మొదలు పెట్టుకోండి. ఖచ్చితంగా మా సపోర్ట్ పూర్తిగా తెలియజేస్తారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం అలా పెట్టుకున్నారు. ఆ భగవంతుడు అలా దయ వల్ల అంతా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. మా సహాయం మా ఎప్పుడు కూడా మీకు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, ఇవాళ చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మీతో ఉండలేకపోయినా మేము మళ్ళా వస్తాం, మళ్ళీ కలుస్తాం. 10, 11 తారీఖుల్లో మరి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సప్లైకి సంబంధించి ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేసేదానికి అన్ని రకాల మా అధికారులతో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. నిన్ను వదులు, మీరు అన్నం పట్టుకున్నాడుగా. पुलिस से रास्ता फरमा, सबको अपनी जिम्मेदारी से पूरा करने की तौफीक नसीब फरमा। ऐ अल्लाह इसी तरह हमारे साथ की अल्लाह आगे से दाएं से ऊपर से हर तरह से हिफाजत फरमा। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కేసుల పరంపర కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని కల్పించేందుకు వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఓటమి నేతలు తప్పుడు కేసులు బనాయించాలని అన్నారు. వారికి ధైర్యాన్ని కల్పించేందుకు వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూటమి నేతలు తప్పుడు కేసులు బనాయించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నగరికంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలిక తండ్రి స్వయంగా పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబాన్ని ఒక ప్రజాప్రతినిధిగా పరామర్శించడం తప్ప అని ప్రశ్నించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము న్యాయంగా పోరాడతామని అన్నారు. ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, చావలి శివప్రసాద్, మీరావలి, కుట్టుబైన కోటి, భూమిరెడ్డి రమణమ్మ, విజయలక్ష్మి, లీగల్ సెల్ టౌన్ ప్రెసిడెంట్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మన పార్లమెంట్ ఇన్ఛార్జి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన చిత్తూరు జిల్లాలో ఒక ఫోక్సో కేసు మరియు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా రేప్ చేశారని, ఆ అమ్మాయిని గాయపరిచారని చెప్పని, ఆ అమ్మాయి 2 రోజుల క్రితం కనపడకుండా పోయిందని చెప్పని వాళ్ళ నాన్నగారే స్వయాన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం చెప్పడం కోసం, అట్లాగే న్యాయ సహాయం ఏమైనా కావాలేమని చెప్పని, అట్లాగే వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉండటం కోసం అని చెప్పని పరామర్శకి వెళ్ళడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు, ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు, ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో బిఎన్ఎస్ఎస్ చట్టాలు, దీంట్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళకూడదని ఏం లేదు. పరామర్శించడం అనేది నేరం కాదు ఈ చట్ట ప్రకారం కూడా. కానీ కక్షపూరితంగా అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని చూస్తున్నారు. నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు నోరెత్తకూడదనే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఈ సందర్భంగా గమనించాలి. 20 రోజుల నాడు జరిగిన సంఘటనకి పరామర్శ కోసం వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసారగం. ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి. అంటే ఇక మీదట ఎవరిని పరామర్శించకూడదనా మీ ఉద్దేశం, లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదనా మీ ఉద్దేశం? బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని, ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందేమో వారికి అండగా ఉండాలేమోనని ఉద్దేశపూర్వకంగా వెళ్తే ప్రొవోకేట్ చేశారని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టారంటాం, ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే సంఘటనలు జరిగితే నిజంగా అయితే ప్రతిష్ట దిగజారుద్ది తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి. నా పేరు దన్నాసి హరిబాబు అండి. నేను వైసీపీ ఒంగోలు కాన్స్టిట్యున్సీకి లీగల్ సెల్ టౌన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి మీరు చూస్తూ ఉన్నారు, ఒక నియోజకవర్గానికి తండ్రి పాత్ర పోసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాలికను పరామర్శించడానికి వెళ్ళినందుకు అతని మీద పెట్టిన అక్రమ కేసులు మీరు చూస్తున్నారు. ఒక బిడ్డ మనవరాల వయసు ఉన్నవారు ఆమెను అడ్డం పెట్టి ఉద్దేశపూర్వకంగా మరి ఎస్సీ ఎస్టీ అలాంగ్ విత్ ఫోక్సో యాక్ట్ అనేది చేయటం చాలా బాధాకరము. మనం అందరం కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కింద వర్క్ చేస్తున్నాం. మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పున్నారు. చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి, కానీ ఒకరికొక రూలు, అధికార పక్షంగా ఒక రూలు, ప్రతిపక్ష పక్షంగా ఒక రూలు ఒకటి ఉండకూడదు. మరి భాస్కర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని మేము వైసీపీ జిల్లా పార్టీ తరఫున మరియు లీగల్ సెల్ తరఫున దీన్ని ఖండిస్తున్నాము. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.